హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ న్యూస్ ఛానల్. మెయింటెనెన్స్, మనోవర్తి ఇవన్నీ ఒక పార్శ్వం అయితే, జనరల్గా వివాహం అయిన తర్వాత అది ఎన్నేళ్ళైనా కావచ్చు, పెళ్ళై వారం కావచ్చు, పెళ్ళైన తర్వాత 25 ఏళ్ళు కావచ్చు, భార్యాభర్తల మధ్య గొడవ వస్తే ఇమ్మీడియట్గా భర్త ఏమంటాడు తెలుసా? ముందు నువ్వు నా ఇంట్లోంచి వెళ్ళిపో అంటాడు. నా ఇంట్లోంచి వెళ్ళిపో అంటే ఏంటి? అది మన ఇల్లు అన్న స్పృహ ఉండదు ఆ హస్బెండ్కి. వెల్, ఐ హ్యావ్ సీన్ సెవరల్ కేసెస్. తల్లిదండ్రుల్ని, ఉన్న ఊరిని, స్నేహితుల్ని అందరినీ వదిలేసి నువ్వే నా సర్వస్వం, నువ్వే నా భర్తవి, నువ్వే నా ప్రపంచం అనుకునే ఆడపిల్ల ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత నీతో జీవనం సాగించి ఒక 2 పిల్లలు 3 పిల్లలు కంటుంది. నీ పిల్లలకు తన తల్లి అవుతుంది, వాళ్ళకి జన్మనిస్తుంది. ఇచ్చిన తర్వాత వాళ్ళని పెంచి పోషిస్తుంది. పోషించిన తర్వాత అంటే పెంచి ఆలనా పాలన చూసుకున్న తర్వాత ఎప్పుడు ఎక్కడ ఏ గొడవ వచ్చినా కూడా హస్బెండ్ అనే ఒకటే ఒక మాట. ఈ ప్రపంచంలో చాలామంది బాధపడ్డారు. నువ్వు అట్లే వెళ్ళిపో, ముందు గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అని చాలా సింపుల్గా అంటారండి. ఒక ఆవిడ బాధపడింది, సార్ 35 ఏళ్ళు ఆయనతో కాపురం చేశాను, పిల్లలకి అన్నాను, 2 పిల్లలు, వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి, ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళు స్థిరపడ్డారు. ఇప్పుడు నాకు మా ఆయనకి గొడవ వచ్చింది. అంటే కొంచెం సర్దుకోలేని గొడవ, ఎందుకంటే పిల్లల కోసం వాళ్ళిద్దరూ కలిసి ఉండొచ్చు. సడన్గా ఓ రోజు ఏదో ఆ ఇష్యూ చినికి గాలి వారైన తర్వాత ఇమీడియట్గా అతను కోపంతో ఒకటే అన్నాడండి మా ఆయన, నువ్వు నా ఇంట్లో వెళ్ళిపో అన్నాడు. ఒక్కసారి నాకు భూమి బద్దలైనట్టుగా అనిపించింది. 35 ఏళ్ళు నేను నా సర్వస్వాన్ని ఆ ఇంటికి ఇచ్చాను కదా, నా భర్తకి, పిల్లలకి, అత్తమావలకి అందరికీ ఇచ్చాను కదా, నా ఇంట్లోంచి వెళ్ళిపో అంటాడేమిటి అని ఆలోచించాను. అసలు ఈ మాట ఆవిడ అనేసరికి నాకే ఒక విధమైన ఆలోచన వచ్చింది. నేను ఎప్పుడు అంత డీప్గా ఆలోచించాలి, అదేంటి కరెక్టే కదా, నిజమే కదా అనిపించింది. ఆవిడ ఇంకో మాట అంది, నా ఇంట్లోంచి వెళ్ళిపోని 35 ఏళ్ల తర్వాత అతను అన్నాడండి ఆ మాట. నా భర్త అనగలిగాడు ఆ మాట. నేను ఎక్కడికి వెళ్ళాలి? తోడు నీడగా ఉంటాను, నేను చచ్చిపోయేదాకా నీతో పాటు ఉంటాను, నాది చెరామని ప్రామిస్ చేసిన ఆ మనిషి నా ఇంట్లోంచి వెళ్ళిపో అన్నాడంటే 35 ఏళ్ళు అయిన తర్వాత కూడా అతని ఇంట్లోకి తలుపులు తెరిచి నన్ను ఇన్వైట్ చేయలేదు. ఎప్పటికీ అతని ఇల్లు లాగానే ఉంది. మన ఇల్లు నేను అనుకోవటానికి నాకు ఆస్కారమే కనిపించలేదా అని చెప్పి నేను ఆలోచించడం మొదలెట్టాను సార్ అని ఆవిడ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. మేబీ అసలు ఈ కైండ్ ఆఫ్ టెండెన్సీ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. అంచేత ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ట్రై టు డిఫర్, ట్రై టు ఆర్గ్యూ అండ్ ట్రై టు కంట్రోల్ ఆర్ ట్రై టు కన్విన్స్, బట్ డోంట్ ఎవర్ సే నా ఇంట్లోంచి వెళ్ళిపో, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అని కనుక అనకండి. ఎప్పుడు నా ఇల్లు అంటే ఇది ఎప్పుడు మన ఇల్లు అవుతుందిరా. మన ఇల్లు కావటానికి నేనేం చేయాలి? నా సర్వస్వాన్ని నీకు అర్పించాను. మీ అమ్మా నాన్నలకి సేవ చేశాను, మీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి సేవ చేశాను, నీ కొడుకులకి కూతుళ్ళకి నేను జన్మనిచ్చాను, వాళ్ళని పెంచి పోషించాను, వాళ్ళంతా చేశాను. ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళను? నా మొగుడు నన్ను వదిలేశాడని నా కూతురు దగ్గరికి వెళ్ళినా, కొడుకు దగ్గరికి వెళ్ళినా, నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దాము అంటే వాళ్ళు ఎప్పుడూ చచ్చిపోయారు. మరి నేను ఎక్కడికి వెళ్ళాను? ఎప్పుడు నాకు ఈ ఇల్లు మన ఇల్లులాగా కనిపిస్తుంది. నీకు నా ఇల్లులాగా కనిపించినంతకాలం ఇది మన ఇల్లు ఎప్పుడూ కాదు అని ఆవిడ ఏడుస్తుంటే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. సో దట్స్ రీజన్ మెన్ డోంట్ ఎవర్ సే నా ఇంట్లోంచి వెళ్ళిపో. నిజంగా అంటే మా ఇంట్లోంచి వెళ్ళిపోతా లేదా నీ ఇంట్లోంచి నేను వెళ్ళిపోతా అని అనగటానికి ప్రయత్నించి చూడండి. అందుచేత నా ఇల్లు అన్నదాన్ని ఇద్దరూ కలిసి మన ఇల్లుగా మీరు కట్టుకున్నారు. ఆ మన ఇల్లుని మన ఇల్లులాగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్.